ఇంట్లో లీకేజ్ స్టార్ట్ అయ్యాక రిపేర్ చేయడానికి వాల్ బ్రేక్ చేయాలి. టైం, మనీ రెండు వేస్ట్. కానీ ఈ ప్రాబ్లం ముందే అవాయిడ్ చేయవచ్చా? 100% అవుతుంది. హాయ్, నేను హారిష్. కన్స్ట్రక్షన్లో చాలా సీరియస్గా తీసుకోవాలని నేను చెప్పేది ఒకటే ఒక వర్క్, ప్లంబింగ్. ఎందుకంటే ఇది కనిపించదు, మిస్టేక్ చేసినా ఇమీడియట్గా తెలియదు. కానీ వన్స్ ప్రాబ్లం స్టార్ట్ అయితే రిపేర్ చాలా కాస్ట్లీ. ప్లంబింగ్ అంటే రెండు సిస్టమ్స్, వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్. ఈ రెండు సిస్టమ్స్ కరెక్ట్ గా డిజైన్ చేయకపోతే డైలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అడ్వాంటేజెస్: కరెక్ట్ గా డిజైన్ చేసిన ప్లంబింగ్ సిస్టమ్ లో ప్రెజర్ స్టేబుల్ గా ఉంటుంది, బాత్రూమ్ లో వాటర్ ఫ్లో స్మూత్ గా ఉంటుంది, లీకేజెస్ ఉండవు కాబట్టి వాల్స్ డ్రైగా ఉంటాయి, ఫంగస్ రాదు, లాంగ్ టైమ్ లో మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ జీరో. కామన్ మిస్టేక్స్: చీప్ క్వాలిటీ పైప్స్ యూజ్ చేస్తే 2 to 3 years లో క్రాక్స్ వస్తాయి. జాయింట్స్ కరెక్ట్గా సీల్ చేయకపోతే స్లోగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది. ఇది వాల్స్లో డ్యామ్ ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. డ్రైనేజ్ స్లోప్ కరెక్ట్గా లేకుంటే వాటర్ స్టాగ్నెట్ అయ్యి క్లాగింగ్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు స్మెల్ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తాం. చెక్ పాయింట్స్: ఫస్ట్, ప్రెజర్ టెస్టింగ్ కంపల్సరీ. పైప్స్ క్లోజ్ చేయడానికి ముందు వాటర్ ప్రెజర్ టెస్ట్ చేస్తారు. ఎక్కడ లీక్ అవుతుందో ఇమ్మీడియట్ గా తెలుస్తుంది. సెకండ్, డ్రైనేజ్ స్లోప్. ఇది చాలా ఇంపార్టెంట్. మినిమం స్లోప్ ఉండాలి, లేకపోతే వాటర్ ఫ్లో అవ్వదు. థర్డ్, పైప్ క్వాలిటీ. సిపివిసి అనేది హాట్ అండ్ కోల్డ్ వాటర్ యూజ్ చేస్తాం, మరియు పివిసి అనేది డ్రైన్ వాటర్ లైన్స్ కి యూజ్ చేస్తాం. స్టాండర్డ్ బ్యాండ్స్ వాడాలి. ఫోర్త్, జాయింట్స్ ఫినిషింగ్. సాలిడ్ సిమెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి, గ్యాప్ ఉండకూడదు. ఫిఫ్త్, కన్సీల్ పైప్స్ రూట్ ప్లానింగ్. ఫ్యూచర్ లో మెయింటెనెన్స్ ఈజీగా ఉండేలా ప్లానింగ్ చేయాలి. ప్లంబింగ్ ని అందరికీ తెలుసని వదిలేస్తే ఫ్యూచర్ లో పెద్ద ప్రాబ్లం. సైట్ లో పైప్స్ క్లోజ్ చేయడానికి ముందు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి. ఇలాంటి రియల్ సైట్ నాలెడ్జ్ కోసం హరీష్ అండ్ ఫ్రెండ్ తప్పకుండా ఫాలో అవ్వాలి.